హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే పొద్దున్న ఎక్కడికి రెడీ అయిపోతున్నా ఏంటి అని అనుకుంటున్నారా? సో వినాయక చవితి వచ్చి 3 డేస్ అయితే అయ్యింది. ఈ 3 డేస్‌లో ఫస్ట్ డే వచ్చేసి అందరూ చేసుకున్నట్టుగా నేను కూడా ఉండ్రాళ్ళు, పళ్ళు పెట్టి వినాయకుడిని పూజ చేసుకున్నాను. సెకండ్ డే వచ్చేసి బాగా వర్షం వల్ల బయటికి వెళ్ళలేదు. సో ఈరోజు వచ్చేసి థర్డ్ డే వినాయకుడికి ప్రసాదంగా ఏదైనా స్వీట్ తయారు చేయాలనిపించింది. సో అందుకోసమే సింపుల్‌గా ఇలా సుజీ రవ్వతో పాలు, నెయ్యి వేసి స్వీట్‌ని అయితే తయారు చేసుకున్నాను. ఇంకా స్వీట్‌ని డైమండ్ షేప్‌లో కటింగ్ చేస్తే చాలా బాగుంటుందని ప్లేట్‌కైతే నెయ్యి రాసి, ఆ ప్లేట్‌లో అయితే ఈ స్వీట్‌ని ఏసి ఫ్లాట్‌గా చేసేసి, ఇంకా డైమండ్ షేప్‌లో కట్ చేసి, ఇంక మధ్య మధ్యన జీడిపప్పు అయితే పెట్టేశాను. సో సింపుల్‌గా అయితే స్వీట్‌ని రెడీ చేసుకొని, ఇంక మా వీధి వినాయకుడి దగ్గరికైతే బయలుదేరాను. సో మా గల్లీ వచ్చేసి చాలా చిన్న గల్లీ అనమాట. 6 హౌసెస్ మాత్రమే ఉంటాయి. మేమైతే 3 ఇయర్స్ నుంచి కూడా మా గల్లీలో వినాయకుడిని అయితే పెట్టుకుంటున్నాము. సో మా గల్లీలో వినాయకుడిని చూస్తుంటే నాకైతే బాల గణేశుడిలా అనిపిస్తాడు. ఇక్కడైతే నేను తెచ్చిన ప్రసాదాన్ని కూడా దేవుడికి పెట్టేసి, ఇంక నా మనసులో కోరిక కూడా అతనితో చెప్పుకొని, ఇంకా నా పూజ అయితే పూర్తి చేసుకున్నాను. నా వీడియోస్ గాని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్.